కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? వచ్చే 8 నెలలు అవుతుంది కదా, ఎలా పర్లేదండి, బాగుందండి. ఇప్పుడైతే మాకైతే పర్లేదు, ఏం కాదు, అంతా మాకైతే బాగానే ఉంది. ఇప్పుడే జగన్ గారు ప్రభుత్వం కన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. మాకైతే అదే ఇది అనిపించింది. ఏ విధంగా అంటే మాకు పెన్షన్లని ఏమైనా ఉంటే అవన్నీ మాకు ఇప్పుడు కొంచెం బాగానే వస్తాయి. మన వరదలు వచ్చినప్పుడు కూడా మాకు 28,000 మాకు పడినాయి. మాకు అలా మాకు సాయం కూడా చేశారు. అది బాగుంది. కొంతమంది వరదల టైంలో ఎవరికి అమౌంట్ పడలేదు. లేదు పడింది. వాలంటీర్ వారు వరకేం కాదు, అందరికీ పడినాయి అమౌంట్లు. కానీ కొంతమందికి ఏంటంటే ఇలా అమౌంట్ గవర్నమెంట్ ద్వారా వచ్చినాయి కాబట్టి రాక ఇబ్బంది అయ్యేవారే. కానీ మా సైడ్ అయితే మా అందరికీ పడినాయి బాగానే. 28,000 పడినాయి మాకు. ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగుందండి. అది మాకైతే బాగానే ఉంది. మరి ఇప్పుడు గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో అంటే ఏదైనా ఉండి దగ్గరికి వచ్చేది కాదు, మాకు కూడా అంతకు వచ్చేది కూడా కాదు. అది గతంలోనే ఎక్కువ పథకాలు వచ్చాయి. పథకాలు అంటారా? పథకాలు ఏమి లేదు. గతంలో మేము కూడా పథకాలు కోసం ఇల్లులు కన్నారు, అయ్యన్నారు. మాకు ఏమీ రాలే, ఇల్లు కూడా ఏమీ రాలే మాకు. మేము పెట్టాం కానీ మాకు రాలే ఇల్లు గురించి కూడా. ప్రతి ఒక్కరికి ఇచ్చాము. వాలంటీర్స్ చేత మేము దగ్గరుండి వాలంటీరీ అంటే అది కూడా పర్లేదు. వాలంటీరీ అంటే మాకు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ గట్టి ఇవ్వడం గట్ట అంతా బాగానే ఉంది. ఇప్పుడు అన్నీ వాలంటీర్ ప్రకారంగా అయితే బాగానే ఉంది. అప్పుడు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉంటే మంచిది. వాలంటీర్స్ ఉంటేనే మంచిది. ఎందుకంటే వాలంటీర్లు మాకు ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు కదా. మేము కూడా బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అదే సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాలంటీర్లు వచ్చి ఇస్తేనే బాగుంటుంది. మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి కింద 10,000 ఇస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగించట్లేదని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నారు. కొనసాగిస్తే ఎలా ఉండేది? కొనసాగిస్తే బాగుండేది. మా ఉద్దేశంతో కొనసాగిస్తే బాగుండేది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారంటే మీరేం చెప్తారు? ఎలాంటి సేవలు అందించారంటే అవి మాకు అంతగా తెలీదు. కానీ మాకైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనిపించింది.